పోయేది ఏంటంటే కోప్లానార్ వెక్టర్స్ చెప్పుకుంటాం. కోప్లానార్ వెక్టర్స్ చెప్పుకున్న తర్వాత మనం ఏం చేద్దాం అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ చెప్పుకుందాం. కోప్లానార్ వెక్టర్స్ అంత ముందు చెప్పానా లేదుగా, కొలీనియర్ వెక్టర్స్ చెప్పుకున్నాం. అవునా? కోప్లానార్ చెప్పాను. కోప్లానార్ చెప్పలేదు సార్. ఇంకా కోప్లానార్ చెప్పలేదు. కోప్లానార్ వెక్టర్స్, కోప్లానార్ వెక్టర్స్ ఏమండి? కొలీనియర్ వెక్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? కొలీనియర్ వెక్టర్స్ కి మరో పేరేంటి? కొలీనియర్ వెక్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సేమ్ లైన్ కి ప్యారలల్ గా ఉండే వెక్టర్స్ అని చెప్పుకున్నాం. అవునా? అలాగే కోప్లానార్, కొలీనియర్ అంటే ఒకే లైన్ కి ప్యారలల్ గా ఉండే వెక్టర్స్ అని చెప్పాం. మరి కోప్లానార్ అంటే సేమ్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నాం సార్. వెరీ గుడ్. సేమ్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నా, ఒకే ప్లేన్ లో ఉన్నా ఆ వెక్టర్స్ ఏమంటాం అంటే మనం కోప్లానార్ వెక్టర్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. సేమ్ ప్లేన్ లో ఉండడం అంటే ఆ వెక్టర్ యొక్క సపోర్ట్స్ సేమ్ ప్లేన్ లో ఉండాలి. అసలు సపోర్ట్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక వెక్టర్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఏ బార్ అనేది. దీని సపోర్ట్ అంటే దాని అర్థం ఏంటి? దీని ఎక్స్టెన్షన్. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందమ్మా? ఇది ఒక వెక్టర్ కింద తీసుకున్నాం అమ్మా, దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏమవుతుందంటే దీని యొక్క సపోర్ట్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? అది అంటే రెండు వెక్టార్స్ యొక్క సపోర్ట్స్ అనేవి ఒకే ప్లేన్ లో ఉంటే, లేదా రెండు వెక్టార్స్ అనేవి సేమ్ ప్లేన్ కి ప్యారల్ గా ఉంటాయి, అప్పుడు ఆ వెక్టార్స్ ఏమంటాం అంటే మనం కోప్లానార్ వెక్టార్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అదమ్మా విషయం. చూద్దాం కోప్లానార్ వెక్టార్స్. Vectors whose supports are in the same plane, are parallel to the same plane, parallel to the same plane are called coplanar vectors. కోప్లానార్ వెక్టర్స్ ఏమండి? అంటే ఇప్పుడు ఒక ప్లేన్ ఎలా తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక ప్లేన్, అప్పుడు ఓ రెండు వెక్టర్స్ యొక్క సపోర్ట్స్ అంటే ఇది ఏ బారు, ఇది బి బారు అనుకున్నాం అనుకోండి. ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి, ఒకే ప్లేన్ లో ఉన్నాయా లేదా? సపోర్ట్స్ అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అది బయటికి వెళ్ళిపోకూడదు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పుడు వీటిని ఏమనొచ్చు అంటే మనం కోప్లానార్ వెక్టర్స్ అనొచ్చు. లేదా ఒక ప్లేన్ అయితే ఇలా తీసుకున్నాను నేను, మరి 3 డైమెన్షనల్ కాబట్టి మీరు ఎలా ఊహించుకోవాలంటే, మనం ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకుని దానికి పైన ఒక వెక్టారు కింద ఒక వెక్టార్ ఉంచాం అనుకోండి. వెక్టార్ అంటే లైనే కదా. అప్పుడు మనం ఎలా కనిపిస్తుంది? అది ప్యారల్ గా ఉన్నట్టు కనిపించదు. ఒక టూ లైన్స్ ఈ విధంగా ఉంచి మధ్యలో కార్డ్బోర్డ్ పెట్టాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది కార్డ్బోర్డ్ కూడా అడ్డంగా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ రెండు లైన్స్ కూడా ప్యారల్ గా ఉన్నట్టే కదా ప్లేన్ కి. కార్డ్బోర్డ్ అనేది ప్లేన్ అనుకోండి. ప్లేన్ కి ప్యారల్ గా ఉన్నట్టే కదా. అప్పుడు కూడా వాటిని ఏమంటాం అంటే ఇది కార్డ్బోర్డ్ లెక్క అన్నమాట. అర్థమవుతుందమ్మా? అప్పుడు ఇక్కడో వెక్టార్ ఉంది, ఇక్కడో వెక్టార్ ఉంది, ఇక్కడో వెక్టార్ ఉంది. అర్థమవుతుందా? ఇది ఏ బారు, ఇది బి బారు. చూడండి, ఇది కార్డ్బోర్డ్ వాటికి పైన ఏ బార్ ఉంది, కిందేమో బి బార్ ఉంది. అప్పర్ సైడ్ ఏమో ఏ బార్ ఉంది, లోయర్ సైడ్ ఏమో బి బార్ ఉంది. ఈ కార్డ్బోర్డ్ ఏమో మధ్యలో ఉంది. కాబట్టి ఇది ప్లేన్ అనుకుంటే ప్లేన్ కి ప్యారల్ గా ఉన్నట్టేగా రెండును. కాబట్టి వీటిని ఏమనొచ్చు అంటే మనం కోప్లానార్ వెక్టర్స్ అనొచ్చు. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ తర్వాత ఈసారి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ చూద్దాం.
ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. లేదంటే దానికన్నా ముందు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ కూడా చూసి అప్పుడు చూద్దాం. లేకపోతే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ చూద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్. magnitude of a vector. ఇప్పుడు magnitude of a vector అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ p a1 a2 a3 అనేది ఏదైనా పాయింట్ అని తీసుకుంటాను 3 డైమెన్షనల్ స్పేస్ లో. అర్థమవుతుందా? అప్పుడు ఈ పాయింట్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే అప్పుడు ఓపీ వెక్టర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే సారీ, ఈ పి అనే పాయింట్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే అది ఏమవుతుందంటే ఓపీ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఏం చెప్పొచ్చు అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది గివెన్ పాయింట్. అర్థమవుతుందా? అదమ్మా విషయం. ఒక నిమిషం చూడమ్మా. let p a1 a2 a3 be the any point in the plane. చూడండి, ఇది ఏదైనా పాయింట్ అనుకున్నాను ఎందుకంటే 3 డైమెన్షనల్ కాబట్టి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ z కోఆర్డినేట్ ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాను, ఆర్డర్ ట్రైడ్ తీసుకున్నాను. తర్వాత the magnitude of a vector వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఈజ్ డిఫైన్డ్ యాజ్ లేదా ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది పాయింట్ P a1 a2 a3. ఏమండి అంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు ఈజ్ mod OP బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ నుంచి ఎక్కడికి ఆ పాయింట్ దగ్గరికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమని వస్తుందమ్మా? ఇది మనకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా 2 పాయింట్స్ తెలిసినప్పుడు x2 minus x1 whole square plus y2 minus y1 whole square. వెరీ గుడ్. అందులో ఒక పాయింట్ ఆరిజిన్ అయినప్పుడు మళ్ళీ మైనస్ x2 minus x1 whole square y2 minus y1 అలా వస్తుందా? సింపుల్ గా x1 square plus y1 square గా ఎస్ సార్. లేదా x2 square plus y2 square రాసుకోవచ్చుగా. కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ కి ఒక్కదానికి స్క్వేర్ చేస్తే సరిపోద్ది కదా. అంటే a1 square plus a2 square plus a3 square అవుతుందమ్మా. ఎస్ సార్. అర్థమైందా? ఇది ఎలా వచ్చిందంటే a1 minus 0 whole square plus a2 minus 0 whole square plus a3 minus 0 whole square. రాయనమ్మా స్టెప్? అక్కర్లేదు సార్, అర్థమైంది సార్. ఆరిజిన్ నుంచి పాయింట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందంటే సింపుల్ గా పాయింట్ లో ఏవైతే కోఆర్డినేట్స్ ఉన్నాయో వాటి యొక్క స్క్వేర్స్ చేసి సమ్ చేసి రూట్ అప్లై చేస్తే వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ నేను ఎక్స్ వై జెడ్ అనుకున్నానండి. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చెప్తాం మనం? x square plus y square plus z square. x square plus y square plus z square. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ సార్, రూట్ అండర్ x square plus y square plus z square. చెప్పలేదమ్మా, రూట్ చెప్పలేదు మీరు. సరే నెక్స్ట్, ఇప్పుడు ఈసారి పొజిషన్ వెక్టర్ అని చెప్పి ఒకటి చెప్పుకుందాం, తర్వాత ట్రయాంగులర్ లాగా వెళ్దాం. పొజిషన్ వెక్టర్ మీకు చెప్పానా మీకు లేదా? నో సార్. పొజిషన్ వెక్టర్ అంటే ఏం లేదమ్మా, ఒక వెక్టర్ యొక్క ఇనిషియల్ పాయింట్ ఆరిజిన్ అయితే దాని పొజిషన్ వెక్టర్ అంటాం.
అర్థమవుతుందమ్మా? ఒక వెక్టార్ యొక్క ఇనిషియల్ పాయింట్ కనుక ఆరిజిన్ అయితే దాన్ని మనం పొజిషన్ వెక్టార్ అంటాము. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, ఓ అనేదేమో ఆరిజిన్ అని తీసుకుంటాను. ఓ ఈజ్ ది ఆరిజిన్, అదే 0, ఓ కాదు, 0 ఈజ్ ది ఆరిజిన్ అండ్ పి ఈజ్ ఎనీ పాయింట్ ఇన్ ది ప్లేన్ అనుకుంటాను. పి ఈజ్ ఎనీ పాయింట్, ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది ప్లేన్ అనుకున్నాను. అప్పుడు మనం ఏం చెప్తామంటే దెన్ ఈ ఓపి బార్ లేదంటే ఓపి రే ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి. పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి అంటే ఇది మనం ఎలా డినోట్ చేస్తామంటే ఆరిజిన్ అనేది ఏమో ఇనిషియల్ పాయింట్ అవ్వాలి, ఇది పి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఓపీ రే అనే కన్నా ఓపీ బార్ అనుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఓపీ డిస్టెన్స్ మనం ఆర్ తో డినోట్ చేస్తాం, అంటే ఓపీ ఈక్వల్ టు ఆర్ అమ్మ. కాబట్టి ఇన్ జనరల్ the position vector of p is denoted by OP bar equal to R కింద డినోట్ చేస్తాం. అర్థమవుతుందా? Yes, sir. తర్వాత ఈసారి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ఏమా చూడండి, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న విషయం చెప్తాను చూడండి. మనం ఇలా ఒక వెక్టర్ తీసుకున్నాం అమ్మ, ఇది ఏ బార్ అందాం అమ్మ, ఇది ఏ అందాం, ఇదేమో బి అందాం. నెక్స్ట్ ఇలా ఒక వెక్టర్ తీసుకుందాం. తర్వాత ఇలా ఇంకొకటి వెక్టర్, ఈ రెండు జాయిన్ చేద్దాం, ఇది సి అందాం, ఈ రెండు జాయిన్ చేద్దాం ఇలా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఏ నుండి బయలుదేరి బి వరకు వెళ్ళాడు. ఏమా అది ఏ బార్ అనుకున్నాం మనం, డిస్టెన్స్ మరి ఏ బార్ అనుకున్నాం. ఇక్కడ అర్థమవుతున్న వెక్టర్తో డినోట్ చేస్తాం కదా మనం. అలాగే బి నుండి సి వరకు బయలుదేరాడు, దీన్ని మనం బి బార్ అనుకుందాం. అంటే మొత్తం అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు? ఏ నుంచి సికి సార్. అది మరి ఏ నుండి సికి రావాలంటే అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే ఏం చెప్తాం మనం? ఏ బార్ ప్లస్ బి బార్ సార్. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఏసీ అనే వెక్టర్ ఏమవుతుందంటే ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. వెక్టరేషన్ ఇదే. అయితే ఇక్కడ డయాగ్రామ్ మాత్రం మీరు ఈ విధంగా ట్రయాంగిల్ ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే వెక్టార్ ఎడిషన్ లో మీరు ఇక్కడ గమనిస్తే ఒక వెక్టార్ యొక్క టెర్మినల్ పాయింట్ మరొక వెక్టార్ యొక్క ఇనిషియల్ పాయింట్ తో జాయిన్ అవుతుందా లేదా? మీరు గమనించాలి, ఒక వెక్టార్ యొక్క ఇనిషియల్ అది టెర్మినల్ పాయింట్ మరొక వెక్టార్ యొక్క ఇనిషియల్ పాయింట్ తో జాయిన్ అవుతుంది. ఏమంటే ఇప్పుడు చూడండి, ఇన్ ఏ ప్లేన్ ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏమనుకుందాం మనం, ఏబి బార్ ఈక్వల్ టు ఏ బార్ అనుకుందాం.
ఇది డైరెక్షన్ ఇది ఇదేమో డైరెక్షన్ ఇది ఏబి బార్ తీసేం లేకపోతే ఉండండి అలాగే ఇది తీసాం if AB bar equal to A bar and BC bar equal to B bar, అప్పుడు మనం ఏం చెప్తాం ఫ్రమ్ ది ట్రయాంగిల్ ABC, ఫ్రమ్ ది ట్రయాంగిల్ ABC ఏం చెప్పచ్చు మనం AC బార్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు ఏ నుండి సికి ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ కావాలంటే ఏ నుండి బికి ట్రావెల్ చేసింది అలాగే బి నుండి సికి ట్రావెల్ చేసిందే కదా కావాల్సింది ఎస్ సార్ ఏసీ బార్ ఈక్వల్ టు ఏబి బార్ ప్లస్ బిసి బార్ అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ బార్ ప్లస్ బి బార్ దట్ ఈక్వల్స్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ కాల్డ్ దాన్ని మనం ఏమంటాం అంటే మనం ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ వెక్టర్ ఎడిషన్ ఏమా అదమ్మ విషయం తర్వాత ఇంకా ఇప్పుడు వెక్టర్ ఎడిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం ఈసారి ఏం చేద్దాం అంటే ఈ వెక్టర్ ఎడిషన్ యొక్క ప్రాపర్టీస్ కూడా చూద్దాం మనం ఆల్రెడీ మ్యాట్రిక్స్ చెప్పుకున్నప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క ప్రాపర్టీస్ చూసాం ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ప్రాపర్టీస్ చేసాం మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ ప్రాపర్టీస్ చూసాం లేదా ఎస్ సార్ ఏంటవి ప్రాపర్టీస్ అక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ చూసాం మనం కామిటేటివ్ అసోసియేటివ్ డిస్ట్రిబ్యూటివ్ వెరీ గుడ్ కాంపిటేటివ్ అసోసియేటివ్ అవన్నీ చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కూడా వెక్టర్ ఎడిషన్ సంబంధించి కూడా మనం మామూలుగా చెప్పాం ఇక్కడ నోట్ వెక్టర్ ఎడిషన్ ఏం చేస్తుందంటే ఏ బార్ ప్లస్ బి బార్ అన్నా బి బార్ ప్లస్ ఏ బార్ అన్నా ఒకటేనమ్మా అర్థమవుతుందా ఏ బార్ ప్లస్ బి బార్ అన్నా బి బార్ ప్లస్ ఏ బార్ అన్నా ఒకటే ఎస్ సార్ డిస్టెన్స్ సేమే కదమ్మా ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ అంటే మొత్తం టోటల్ డిస్టెన్స్ అది ఏ బార్ ముందు రాసి బి బార్ తర్వాత రాసిన బి బార్ ముందు రాసి తర్వాత రాసిన ఏ బార్ మొత్తం డిస్టెన్స్ మాత్రం ఈక్వలేగా ఎస్ సార్ ఈ డిస్టెన్స్ కి మళ్ళీ నెగిటివ్ అనేది ఏమి ఉండదు కదా ఇక్కడ అందుకని మనకి రెండు కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి వెక్టర్ ఎడిషన్ సాటిస్ఫైస్ కాంపిటేటివ్ లా ద వెక్టర్ ఎడిషన్ satisfies commutative law అంటే ఏం చెప్పచ్చు దట్ ఈస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్ నెక్స్ట్ అలాగే ద వెక్టర్ ఎడిషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా కూడా చూడండి ఒకసారి చేద్దాం ఇది ఎలా వచ్చింది అనేది parallelogram law of vector addition ఒక parallelogram తీసుకుందాం ఓ ఏ ఇదేమో సి అందాం బి అందాం ఈ డైరెక్షన్ లో ఉంది ఈ డైరెక్షన్ లో ఉంది ఈ డైరెక్షన్ లో ఉంది
ఇది ఏ బార్ ఉందా, ఇది బి బార్ ఉందా, ఇది కూడా ఏ బార్ అవుతుంది, ఇది బి బార్ అవుతుంది. నెక్స్ట్ let a bar comma b bar be the two vectors represent two vectors represented by ఈ టూ ఎడ్జెసెంట్ సైడ్సే కదా parallelogram కి. కొద్దిగా parallelogram కొద్దిగా నీట్ గా వేసుకోండి, డిస్టెన్స్ కొద్దిగా పెద్ద ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఏమా parallelogram కింద అనిపిస్తుందా మీకు? Yes, sir. తర్వాత ఈ డయాగ్నల్ కూడా తీసుకోవాలి. ఇది ఏమవుతుందంటే ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం. ఇది కూడా డైరెక్షన్ ఇదే. నెక్స్ట్ ఏ బార్ కమ బి బార్ బి ది టూ వెక్టర్స్ రిప్రజెంటెడ్ బై, ఈ వెక్టర్స్ ని ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? టూ ఎడ్జెసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram. The two adjacent sides of a parallelogram in magnitude and direction. In magnitude and direction. And then their sum a bar plus b bar. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. A bar plus b bar is represented in magnitude and direction. By the diagonal of the parallelogram. Through their common point. This is known as the parallelogram law of vector addition. The parallelogram law of vector addition. అంటే parallelogram law of vector addition అంటే ఏం చెప్తున్నాడు వాడు? ఎడ్జసెంట్ సైడ్స్ అనేవేమో టూ వెక్టర్స్ రిప్రజెంట్ చేస్తూ, ఆ డయాగనల్ అనేమో ఆ టూ వెక్టర్స్ యొక్క సమ కింద రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం parallelogram లా అంటాం అని చెప్పి చెప్తాడు. అర్థమవుతుందా? Yes, sir. parallelogram law of vector addition. తర్వాత నెక్స్ట్ ఈసారి నోట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్న చూద్దాం. అలాగే ఇంకో విషయం మీకు నోట్లో ఫస్ట్ వన్, ద వెక్టార్ ఎడిషన్ satisfies commutative law. That is a bar plus b bar equal to b bar plus a bar. అలాగే రెండోది ద వెక్టార్ ఎడిషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. చూసాం కదమ్మా మనం. Yes, sir. ద వెక్టార్ ఎడిషన్ satisfies associative law.
ఏమండి నెక్స్ట్ దట్ ఈస్ ఏం చెప్పచ్చు మనం ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. తర్వాత మూడోది వెక్టర్ ఎడిషన్ లో ఎటు ఐడెంటిటీ ఏమనుకున్నాం మనం? Zero. sir. Zero vector, sir. జీరో వెక్టర్ అమ్మా ఏమా Yes, sir. the additive identity in the vector addition is zero bar, zero vector mat. Very good, zero vector. That is a bar plus zero bar equal to zero bar plus a bar equal to a bar అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి తర్వాత ఫోర్త్ వన్ the additive inverse in vector addition is ఏమవుతుంది the additive inverse of a bar అని రాద్దాం. ఇంకా వెక్టర్ అడిషన్ అని అనకూడదు ఇంకా additive identity in the additive identity in the additive identity the additive inverse of a bar is a bar is ఏమవుతుంది మనకి మైనస్ a bar అవుతుంది. Yes, A bar. That is a bar plus minus a bar equal to minus a bar plus a bar equal to ఏమని వస్తుంది మనకి జీరో బార్. ఏమండి తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి మన ఏ బార్ కామా బి బార్ are the position vectors of capital A and capital B. Capital A and capital B. Then AB bar equal to ఏమవుతుందమ్మా ఫార్ములా? OB bar minus OA bar. OB bar minus OA bar. వెరీ గుడ్. OB bar minus OA bar అంటే ఏమని వస్తుంది ఇక్కడ? B bar minus A bar అని వస్తుంది. B bar minus A bar అంటే మీకు ఇంకో విషయం ఇక్కడ A bar B bar అనేవి ఏంటి? పొజిషన్ వెక్టర్స్. ఎవరికి? ఏకి బికి. అంటే దాని అర్థం ఏంటంటే హియర్ ఏ యొక్క పొజిషన్ వెక్టర్ అంటే OA బారేగా. Yes, sir. నేను చెప్పాను పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఇనిషియల్ పాయింట్ ఏమవ్వాలి? Origin. Origin, sir. OA బారే కదమ్మా. మరి OA బారే కదా. Yes, Yes, sir. sir. Yes. మరి OA బార్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఏ బార్ అవ్వాలి. మరి బి యొక్క పొజిషన్ వెక్టర్ ఏంటి? బి బార్. బి యొక్క పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఓబి బార్ అనే. OB bar, sir. Yes, sir. Yes, sir. కాబట్టి ఏబి బార్ ని మనం ఓబి బార్ మైనస్ ఓఏ బార్ కింద రాయొచ్చు కాబట్టి బి బార్ మైనస్ ఏ బార్ అవుతుంది. ఏమండి అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. ఇలా కూడా తీసుకోవచ్చు. దీన్ని మనం ఇది ఓఏ అని తీసుకోండి, ఇది ఓబి అని తీసుకోండి. నెక్స్ట్ ఇది ఏబి అవుతుంది కదా. ఏమండి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ప్రకారం మనకి ఇది ఏమవుతుంది చెప్పండి? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ప్రకారం ఏమవుతుంది? ఓ నుండి ఏకి ప్రయాణం, A bar, sir. ఏ నుండి బికి ప్రయాణం, ఓ నుండి ఏకి ప్రయాణం అండి. తర్వాత ఏ నుండి బికి ప్రయాణం అంటే మొత్తానికి ఎక్కడికి వెళ్ళట్టు? ఏ OB. ఓ నుండి బి. Yes, sir.
ఇప్పుడు ఓబీ బార్ని ఎలా రాయొచ్చు మనం? ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్. ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ అంతే కదా. చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి ఏం చెప్పచ్చు అంటే ఓబీ బార్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్. ఏమంటే దీని నుండి ఏబీ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అవుదామా? అవుతుందామా? ఎస్ సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఓఏ బార్ అంటే ఏ బారు, ఓబీ బార్ అంటే బి బారు, కాబట్టి బి బార్ మైనస్ ఏ బార్ అవుతుంది కదా. అంటే ఇది ఏబీ బార్ అనేది ఏమవుతుందంటే బి బార్ మైనస్ ఏ బార్ అవుతుంది. అదే ఇక్కడ వచ్చింది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అదమ్మా విషయం. తర్వాత చూడండి, let a bar comma b bar be the position vectors of capital A and B respectively. ఒక ఎల్లో సరిపోతుంది. దీనికన్నా ముందు మనం ఏం చేయాలి మరి? ఏబి అనే దానికి పొజిషన్ వెక్టర్స్ ఏ బార్ బి బార్ అనుకున్నాం కాబట్టి లెట్ ఓ బి ది ఆరిజిన్ అనుకోవాలి కదా, జీరో బి ది ఆరిజిన్ అనుకోవాలి కదా, ఓ బి ది ఆరిజిన్. ఏమండి? నెక్స్ట్ రెస్పెక్టివ్లీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇఫ్ సి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏబి, ఏబి లైన్ సెగ్మెంట్ which divides ఇది ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. which divides AB bar in the ratio m is to n internally. Then the position vector of CV, is మనం అక్కడ ఏమంటాం? సి యొక్క కోఆర్డినేట్స్ అంటాం. అవునా? mx2 + nx1 / m + n my2 + ny / m + n. అవునా కదా? ఎస్ సార్. ఇక్కడ ఏమంటున్నాం? వెక్టర్ రిలేషన్ లో పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి అంటున్నాం. మీకు టెక్నాలజీ తెలుస్తుందమ్మా? కంపేర్ చేస్తున్నాను దానికి దీనికి, గుర్తుపెట్టుకుంటారు కదా. ఎస్ సార్. అక్కడ మనకి కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఏమంటాం అంటే ఒక లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ డివైడ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని మనం ఫార్ములా కింద చెప్పుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఒక లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ డివైడ్ చేస్తున్నప్పుడు దాని యొక్క వెక్టర్ కి ఫార్ములా చెప్పుకుంటున్నాం మనం. దాని యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుందంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఓసీ బార్ ఈక్వల్ టు అక్కడ మనం ఏం చెప్తాం? mx2 + nx1 / m + n అని చెప్తాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే mx2 అంటే సెకండ్ కోఆర్డినేట్ గా, x సెకండ్ కోఆర్డినేట్, x సెకండ్ కదా. అలాగే ఇక్కడ ఏమని వస్తుందంటే mb బార్ ప్లస్ nx1 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ కదా, కాబట్టి ఇక్కడ na బార్ బై m + n. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఇది తర్వాత నోట్ కింద రాసుకోండి. ఇది ఎలా వస్తుందో నేను చెప్తాను, చూడండి. నోట్ ఏంటి? 7th నోట్ కింద రాస్తాం. ఇఫ్ సి డివైడ్స్ ఏబి బార్ in the ratio m is to n externally, then అప్పుడు the position vector of C is ఫార్ములా ఏమవుతుందమ్మా? OC బార్ ఈక్వల్ టు
m ఇంటూ ఓబి బార్ అంటే m ఇంటూ బి బార్ మైనస్ ఎన్ఏ బార్ బై m మైనస్ ఎన్, అంతేనండి. ఎస్ సార్. ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్. అది ముందు రాయాలి, లేదంటే ఒక పని చేయండి. ఇప్పుడు ఇక్కడ 6th వన్ ముందు రాశారు కదా మీరు అక్కడ. ఇఫ్ ఏ బార్ కమా బి బార్ ఆర్ పొజిషన్ వెక్టర్స్, ఇది 6th వన్, ఇది 6th వన్. ఒక్క నిమిషం ఆగండి. కరెక్టే, 7th వన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ముందు రాశారు కదా ఏ బార్ కమా బి బార్ బి ది పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ, సి ఇస్ ది పొజిషన్ వెక్టర్ అని. అందుకని ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేసాను. కాబట్టి మీరు ఎలా రాసుకుంటే అర్థమవుతుంది కదా మీకు. ఎస్ ఎస్ సార్. సార్. తర్వాత చూడండి 8th వన్. If C is the midpoint of AB bar, if C is the midpoint of AB bar, then అప్పుడు OC బార్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 సార్. A బార్ ప్లస్ B బార్ బై 2. వెరీ గుడ్, అంతే. ఏమండి